నమస్తే మాస్టర్స్. శ్రీకృష్ణామృతం శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారాంశం గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం. అలాగే ఈరోజు తెలుసుకుంటున్నాం. అయితే కర్మయోగం 3వ అధ్యాయంలోకి వెళ్ళాం. అది ఎంతో అద్భుతమైన సారాంశాన్ని మనకు తెలియచేస్తున్నారు. అయితే ప్రతిరోజు వీడియో చూస్తారు, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన వీడియోలు ఎప్పుడైనా చూడలేని పక్షంలో మనకు అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఈ ఛానల్ని ఇంకా మనం డెవలప్ చేయాలని మీరందరూ కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. కృష్ణ, నువ్వు చెప్పిన దాన్ని బట్టి కర్మయోగం కన్నా జ్ఞానయోగమే గొప్పదని నీ అభిప్రాయం అనిపిస్తోంది. అలాంటప్పుడు ఘోర కర్మ అయిన ఈ యుద్ధం చేయడానికి నన్ను ఎందుకు ప్రేరేపిస్తున్నావు అని అడిగారు. కలగాబులగంగా ఉన్న నీ మాటలు నా బుద్ధి మరింత అయోమయంలో పడిపోతున్నాను. దయవుంచి నాకు ఏది శ్రేయస్కరమో దాన్ని ఖచ్చితంగా సూటిగా చెప్పు అని చెప్తున్నారు. శ్రీకృష్ణుడు అప్పుడు చెప్తున్నారు, అర్జున, పూర్వకాలంలో నేనే దీన్ని సాంఖ్యులు జ్ఞానయోగంగాను, యోగులకు కర్మయోగంగాను 2 విధాలుగా చెప్పాను. కర్మలు చేయకపోవడం వల్ల యోగ నిష్ఠాసిద్ధి సిద్ధించదు. అలాగని కర్మల్ని చేయడం వల్ల కూడా ముక్తి లభించదు. నిస్సందేహంగా ఏ మానవుడైనా కూడా ఎలాంటి సమయంలోనైనా కర్మలు చేయకుండా క్షణకాలమైనా ఉండలేడు. ఎందుకంటే ప్రకృతి వలన జన్మించబడిన గుణాలకు లోబడే మానవ సముదాయం అంతా కర్మాచరణకు ఉపక్రమిస్తుంది. మూఢబుద్ధితో ఏ వ్యక్తి ఇంద్రియాలన్నింటినీ బలవంతంగా నిరోధించి మనసులో సదా వాటినే స్మరిస్తూ ఉంటారో అతనే మిథ్యాచారి, అంటే డంబాచారి అనబడతాడు. అయితే అర్జున, నువ్వు మనసులో మాత్రమే ఇంద్రియాలని వశపరుచుకొని అన్ని ఇంద్రియాల ద్వారా కర్మయోగానికి అనాసక్తుడై ఆచరిస్తాడో అతడే ఉత్తముడు. ఓ అర్జున, ఎవరు మనసులో మాత్రమే ఇంద్రియాల్ని వశపరుచుకొని అన్ని ఇంద్రియాల ద్వారా కర్మయోగాన్ని అనాసక్తుడై ఆచరిస్తాడో అతడే ఉత్తముడు. నువ్వు శాస్త్ర విహితమైన కర్తవ్య కర్మలను ఆచరించు. కర్మలు చేయకుండా ఉండడం కన్నా కర్మలు చేయడమే ఉత్తమము. కర్మలు చేయకపోతే నీ శరీరయాత్ర కూడా సాధ్యం కాదు. యజ్ఞం కోసం చేసే కర్మలు తప్ప ఇతర కర్మల్లో ఆసక్తి కలిగి ఉంటే ఈ లోకంలో కర్మలచే బంధింపబడి ఉంటుంది. కనుక ఓ కుంతీపుత్రుడా, నువ్వు ఆసక్తి లేనివాడై యజ్ఞం కోసం చక్కగా నీ కర్తవ్య కర్మలను ఆచరించు. కల్పారంభంలో బ్రహ్మ సకల ప్రజలను యజ్ఞ సహితంగా సృష్టించి వాళ్ళతో మీరు యజ్ఞం ద్వారా పురోభివృద్ధికి పొందండి. ఇది మీరు కోరిన కోరికలు నెరవేరుస్తుందని చెప్పాడు. మీరందరూ ఈ యజ్ఞం ద్వారా దేవతలను తృప్తిపరిస్తే దేవతలు మరింత వృద్ధిపరుస్తారు. ఇలా పరస్పరం మేలు చేసుకోవడం వల్ల శ్రేయస్సును పొందుతారు. ఈ యజ్ఞం ద్వారా సంతృప్తులైన దేవతలు మీ అభీష్టమైన భోగాలను మీరు అడగకుండానే ఇస్తారు. ఈ విధంగా పొందిన భోగాలను ఇతరులెవరికి ఇవ్వకుండా అనుభవించేవాడు దొంగ అవుతున్నాడు. యజ్ఞంలో మిగిలిన దాన్ని తినే సజ్జనులు సమస్త పాపాల నుంచి విముక్తులవుతారు. తమ సొంత శరీర పోషణ నిమిత్తమై అన్నం వండుకునేవారే పాపాత్ములై పాపాన్నే తింటున్నారు. అన్నం వండుకున్నవారు పాపాన్నే తింటున్నారు. సమస్త ప్రాణులు అన్నం నుంచే పుడతాయి. అన్నం వర్షం వలన కలుగుతుంది, వర్షం యజ్ఞం వలన కలుగుతుంది, యజ్ఞం సత్కర్మల ద్వారా జరుగుతుంది. ఆ సత్కర్మ వేదం వలన పుడుతుంది. వేదం అక్షర పరబ్రహ్మం నుంచి పుడుతుంది. కాబట్టి సర్వవ్యాప్తకమైన అక్షర పరబ్రహ్మ ఎప్పుడూ యజ్ఞం ద్వారానే సంతృష్టుడై ఉన్నాడని తెలుస్తుంది. అర్జున, ఈ లోకంలో ఈ విధమైన సృష్టి చక్రాన్ని అనుగుణంగా నడవనివాడు ఇంద్రియాలకు లోనై పాప జీవితాన్ని గడుపుతూ వ్యర్థంగా జీవిస్తున్నాడు. ఏ మానవుడు ఆత్మలో క్రీడిస్తూ ఆత్మలోనే తృప్తి పొందుతూ ఆత్మలోనే సంతోషపడుతూ ఉంటాడో అటువంటి ఆత్మజ్ఞానికి ఇంకా చేయవలసిన కర్తవ్యం అంటూ ఏదీ ఉండదు. అతడు కర్మలు చేయడం వల్ల లాభం కానీ చేయకపోవడం వల్ల దోషం కానీ ఉండవు. అలాంటి వాడికి సృష్టిలోని దేనిలోని స్వార్థపరమైన సంబంధం ఉండదు. అందువల్ల అర్జున, నువ్వు కూడా
నిష్కాముడవై నిత్యము నీ కర్మలను ఆచరించు. అపేక్షారహితమైన కర్మాచరణ వల్లనే మోక్షం కలుగుతుంది. జనకుడు మొదలైన జ్ఞానులు కర్మ ద్వారానే సిద్ధిని పొందుతారు. కాబట్టి లోకహితం కోసం అయినా కర్మలు చేయడం మంచిది. ఉత్తములు దేన్ని ఆచరిస్తారో అన్యులు కూడా దాన్నే అనుసరిస్తారు. ఉత్తముడు దేన్ని ప్రమాణంగా స్వీకరిస్తాడో దాన్నే సమస్త లోకం అనుసరిస్తుంది. అర్జున, నాకు ఈ 3 లోకాల్లో చేయవలసిన పని అంటూ ఏదీ లేదు. మరి పొందదగినది పొందలేనిది అంటూ కూడా ఏమీ లేదు. అయినా నేను కర్మలు చేయడంలోనే నిమగ్నమై ఉన్నాను. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.